గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చాలా సంతోషించే విషయం ఏంటంటే 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది ఈ రోజు ప్రభుత్వం. ఇప్పటికే 754 కోట్లు చెల్లించింది. మరి ఈ రోజు ఎప్పటికప్పుడు చెల్లిస్తా ఉంటే కొన్న 24 గంటల్లో ఇచ్చేస్తా ఉన్నారు రైతులు డబ్బులు. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్ల పాలనలో రైతులకు ఏం చేశారు? వైసీపీ పాలనలో రైతులకు ధాన్యానికి బకాయిలు పెట్టారు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ బకాయిలు ఇచ్చింది. 90% సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ మరి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తే ఎందుకు ఎత్తేసారు? వైసీపీ పాలనలో ఇచ్చే మైక్రో న్యూట్రెంట్లు ఉచితంగా ఇచ్చేది ఎత్తిపడేశారు వైసీపీ పాలనలో. ఎందుకు? ఈ రోజు రైతులందరూ ఏం మాట్లాడుతున్నారు? రైతు ద్రోహి ప్రభుత్వం 5 ఏళ్లు పాలించింది, దానివల్ల రైతులు నట్టేట ముంచారు, ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానంలో రావడానికి కారణం వైసీపీ పాలన. అందుకని ఈ రోజు ప్రజలు ఏమంటున్నారు? రైతు వ్యతిరేక ప్రభుత్వం వలన రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోయారని ఈ రోజు రైతులు మాట్లాడుకుంటున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్? గత ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? రైతులకి తీరని అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసి రైతుల్ని నట్టేట ముంచేశారు. రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేశాడా? ఒక్క ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో 5 ఏళ్లు పాలన చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. పోలవరం ప్రాజెక్టు 2% కూడా చేయలేదు. ఎంత సిగ్గుసేటు! 5 ఏళ్లు పాలన నుండి ఆనాడు చంద్రబాబు గారు 72% పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, వెలిగొండ ప్రాజెక్టు, అన్ని ప్రాజెక్టులు మళ్ళీ చంద్రబాబు గారి పాలన నుండి పూర్తవుతాయి. ఈరోజు ప్రజలకి నీళ్లు ఇవ్వటమే, ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. గోదావరి జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని బనకచెర్ల ప్రాజెక్టు కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకి, రాయలసీమకు కూడా బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్రకు, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకి, అట్లాగే మనకి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు, నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ అవటం, ఇంకా గోదావరి నీళ్లతో కూడా ఇక్కడ పంటలు పండించుకునే రోజులు మంచి రోజులు వస్తున్నాయి. ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా, రైతు ఆదాయం పెంచాలన్నా చంద్రబాబు గారికే సాధ్యం. ఈరోజు ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు రైతులు ఆర్థిక ప్రగతి బాటలేస్తా ఉంటే మా అందరికి గర్వకారణంగా ఉంది. మరి వైసీపీలు ఎందుకు చేయలేకపోయారు? రైతులు నట్టేట ఎందుకు ముంచారు? ఖచ్చితంగా చంద్రబాబు గారి పాలనలో, ఎన్డీఏ పాలనలో రైతులు కొండంత అండగా ఉంటాం. ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నా. రైతుల ఆదాయం పెంచడం ఈరోజు ప్రభుత్వ అధికారులు బాధ్యత తీసుకొని, వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు ఈరోజు రైతులు కలిసి వాళ్ళ ఆదాయం మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలు చూపిస్తున్నారు. రైతులు కూడా దీన్ని తప్పనిసరిగా అర్థం చేసుకొని రైతు సోదరులందరూ కూడా టెక్నాలజీ ఉపయోగించుకోవాలా, ఆధునిక వ్యవసాయ పద్ధతులు వాడాలా. దానివల్ల రైతుల ఆదాయం పెంచుకోవాల్సిందిగా రైతు సోదరులకు కూడా నేను పిలిపిస్తున్నా. ప్రభుత్వం మీకు కొండంత అండగా ఉంటుంది. అధికారులు చెప్పేటువంటి ఆలోచనల్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులు ఇంకా ఆదాయం పెంచుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. 5 ఏళ్ళు వైసీపీ పాలనలో కనీసం కాలంలో సిల్ట్ తీలా, పూడికి కూడా తీయకుండా గాలికి వదిలేశారు. రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు 5 ఏళ్లలో. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మరి మేజర్ కాలువలు, మైనర్ కాలువలు అన్నీ కూడా సిల్ట్ తీసేసి చక్కగా చేశాం. గతంలో కూడా సిమెంట్ లైనింగ్ చేసింది మరి ఎన్డీఏ పాలనలోనే. ఆ విధంగా ఈరోజు చివరి ఎకరానికి కూడా, చివరి భూములకు కూడా నీళ్లు అందిస్తున్నాం. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయారో ఈరోజు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.